జగనన్నను ఎంత మోసం చేస్తున్నారు. నమ్మించి గొంతుకోసారు జగనన్న. జగనన్న తర్వాత రెండో పర్సను విజయసాయిరెడ్డి అంటే ఎంతో నమ్మకము. అమ్మో విజయసాయిరెడ్డి ముసలోడా, ఎంత నీచానికి దిగినావు ముసలోడా నువ్వు. కూటమి ప్రభుత్వానికి మేలు చేయడానికి ఎంత దారుణంగా సీక్రెట్గా కలిసి విల్లాలో కలిసి వాడు జనార్దన్ వాడితో 45 నిమిషాలు భేటీ అయిన తర్వాత లిక్కర్ స్కామ్లో జగనన్న మీద ఆరోపణ చేస్తారా. ముసలి కుక్క, బ్రోకర్ ముండా కొడక, నీకు రాజ్యసభ సీటు 2 సార్లు ఇచ్చినాడు జగనన్న. ఇస్తే కృతజ్ఞత లేని కుక్క, ముసలి కుక్క, నువ్వు ఇంత దారుణంగా ఉడగడతావా? నేను గారని ఒకప్పుడు సంపాదించే కానీ అసహ్యమవుతుందిరా. ఇంత లుచ్చా పనులు చేసుకో, లుచ్చా మకమోడా, లొంగిపోతావా కుక్క. నీ కథ నాకు ఎప్పుడో తెలుసురా. ఎప్పుడైతే నువ్వు చంద్రబాబు అని ఏం పేరు వాడు కళ్యాణ్ ఏందో పేరు వాడు ఇంకొకడు ఉన్నాడు చూడు, అది మీ మరదలు బిడ్డ మొగుడు ఏం పేరు వాడు నందమూరి వాడు చనిపోయిన ఏందో పేరు ఉంది వాడి తారకరత్న వాడు చనిపోయినప్పుడే నువ్వు దొంగనాటకాలు ముసలోడా చంద్రబాబుతో మీట్ అయ్యి ఆడ ఉండి అన్నీ చేసి దారిద్రుడా ముసలోడా. ఆ రోజే నువ్వు పసిగట్టాల్సినదిరా జగనన్న. కానీ జగనన్న నమ్మిస్తూ గొంతు కోస్తూ నాటకాలు పడుతూ నువ్వు ఎంతో ఓపికతో జగనన్న హుందాతనంతో నీకెంతో మంచి మెయిల్ చేస్తే నువ్వు ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక చార్టెడ్ అకౌంట్ గాడి ముసలోడివి. నువ్వు ఇప్పుడు జగనన్న నియమించే స్థాయి నీకెక్కడుందిరా కుక్క, ముసలి కుక్క. అనుభవించి ఇంకా 3 ఏళ్ళు ఉండగా నువ్వు కూటమి ప్రభుత్వానికి నువ్వు మెయిల్ చేయడానికి నాటకాలు పడతావా నువ్వు. దరిద్రుడా, ముసలి దరిద్రుడా, నువ్వు ఏం దరిద్రుడురా నువ్వు. వచ్చి మనుషులారా మీరు అసలుకు. ముసలి కుక్క, ఊర కుక్క. ఇప్పుడు వస్తానులే. ఏంది ఉండండి తాట తీస్తాడు ఒక జగనన్న ఒక్కొక్కరికి. ఇప్పుడు పులివెందల్లో జగనన్న కడపల మహానాడ పెడతారంట. పెట్టండి మహానాడ పెడితే పొదిల్లో పెడతాడు. ఏంది టొబాకో పొగ గురించి రైతులు ధర్నా చేస్తారు. అప్పుడు బీకుతుర్లేండి. ఆ జగనన్న ఆ మాట అనేసరికి ప్రెస్ పెట్టి అబ్బా ఒక్కొక్క నా కొడుకు ఒక మంత్రులే ఎగబడే మేము కొంటాం అంటే జగనన్న ముందుకు వస్తేనే ఎగబడతారు, లేకపోతే కుక్కల వెనక ఉండి చూస్తూ ఉంటారు. దరిద్రుడు. ఏం పరిపాలన రా మీ పరిపాలన. మహానాడ ఎట్ట జరుపుతావు చూడు. ఆ రోజే నీకు టార్గెట్ ఉంటుంది. పొదిళ్ళు పెడతాడు కదా మీటింగు, ధర్నాలు ఉంటుంది కదా, అప్పుడు చూస్తా నీ కథ ఏంటి. నీ మహానాడు తోటకూర చేయండి. ఎక్కడ సాక్షి ఆఫీస్ దగ్గర మహానాడు పాయింట్లో మహానాడు అంట. మహానాడ బొంగాడు అది పెట్టి బాణసంచారు కాల్చున్నారు. ముండనా కొడకల్లారా, ముండమూసిన బట్టల్లారా మీరు. ఏంది ఏమంటారు ఆ గంట కానీ కొడుకేమో చంద్రబాబుని చంపుతాడు, లెక్క గారిని చంపుతాడు. మళ్ళీ ఆయన అధ్యక్ష పదవి చేయాలని చూస్తాడు. పిల్ల గంట కాని కొడుకు వాడేమో బతకుండగానే జోహార్ అంటాడు. చంద్రబాబుని జోహార్ అంటాడు, లోకే గారిని జోహార్ అంటాడు, జై గంట అంటాడు. వాళ్ళ ఆయన బతకుండగానే గంట కాని కొడుకు మాత్రం చంద్రబాబుని చంపుతున్నాడు. బాగా చంపండి, బాగా చంపండి. చంద్రబాబును మాత్రం చంపి పడేయాల, గుర్తుపెట్టుకో. ఓకేనా. ఏమ్మా అబ్బా తల్లి ఒక్కొక్క తలుచుకోవద్దులే. జగనన్న మాత్రం ఎంత పెట్టాలనుకున్నా మీ అన్నని ఎంత తొక్కుతారు లేస్తారా. ఆయన ప్రజా నాయకుడు రా. మీరు ఎందుకురా జగనన్న జోలికి పోతారు. జగనన్న జోలికి పోవద్దంటారా. ఎవరికి గెలికించుకోవడం అంటే లేపి గెలకడం అంటే తన్నించుకోవడం అంటే ఇదేనేమో చంద్రబాబు నీకు మాత్రం చుక్కలు చెబుతాడు జగనన్న, గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా. జై జగనన్న.